ఏమవుతుందంటే ఆ దినములలో శిష్యులు బాగా విస్తరిస్తూ ఉన్నారట. శిష్యులు ఏమవుతున్నారంటండి? విస్తరిస్తూ ఉన్నారంట. శిష్యులు విస్తరిస్తూ ఉన్నప్పుడు అనుదినము పరిచర్య జరుగుతుంది. మనకంటే వారానికి ఒకసారి జరుగుతుంది, కానీ ఆదిమ సంఘములో బిడ్డలారా అనుదినము వాక్యాలే, అనుదినము ప్రార్థనలే, ఇంటంట ప్రార్థనలే, ఇంటంట కూడుకోటాలే. ఇక ఒక రేంజ్లో కాదు. మొదటి సంఘం 12, యేసుక్రీస్తు ప్రభు మొదటికి వచ్చాడు. అక్కడి నుంచి 12 మంది, 120 మంది, 120 మంది, 3000 మంది, 3000 మంది, 5000 మంది, 5000 మంది, 1,00,000 మంది. ఇలాగా అనుదినము ఆదిమ సంఘంలో పరిచర్య జరుగుతా ఉంది. అయితే ఒకలాంటి బిడలారా ఒక వివాదాలు వచ్చేసాయి అక్కడ. ఎవరికే? హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగారట. వాళ్ళిద్దరిలో సనుగులు పుట్టాయట. ఇంకా చెప్పనా, విధవరాలైన వారిని తక్కువ చూపు చూసి మాట్లాడడం మొదలు పెట్టారంట ఆదిమ సంఘంలో. దేవునికి స్తోత్రం. విధవరాండ్లను తక్కువ చూపు చూడడం. ఏమండి, గ్రీకు భాష మాట్లాడే యూదులు హెబ్రీయుల మీద సనగడం, ఇలాంటివన్నీ దేవుని బిడ్డలారా అపోస్తలులు పెద్దలందరూ గమనించారంట. అప్పుడు 12 మంది అపోస్తలు ఏం చేశారు తెలుసా? శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని పని చేయటం మానేసి ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. స్తోత్రం చెప్పండి. నేను ఒక విషయం చెప్పనా, సంఘములో భోజనపు పరిచర్య కూడా చాలా విలువైంది. ఆమేన్. నేను ఒక్క మాట చెప్తానేనండి. ఇలాగూ మనం భోజనాలు ప్రతి మొదటి ఆదివారం తినటం వలన ఐక్యతకు సూచన. ఏమండి, నువ్వు పంచపచ్చ ప్రమాణాలు తినొచ్చు, మందిరంలో తిన్న ఒక్క మొద్ద నీకు దీవెన. మొదటి ఆదివారం ఒకే రొట్టె తింటున్నావు, ఒకే పాత్రలోని తాగుతున్నావు, ఒకే సహవాసపు భోజనాన్ని కూడా చెయ్యాలి. మేము ఆ ఉద్దేశంతోనే, ఆ ఆలోచనతోనే. బైబిల్లో ఉందే. 3 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాస కూటం పెట్టాడు యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో. 3 దినాలు అప్పటికే వాక్యం వింటా 3 దినాలు మైమరిచిపోయారట. 3 దినాలు మైమరిచిపోయిన తర్వాత వారు దారిలో మూర్చెల్లిపోయి పడిపోతారు. కాబట్టి మీరు వాళ్ళకి భోజనం పెట్టండి శిష్యులు. అంటే మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయంటే, ఒక చిన్న కుర్రోడి దగ్గర 2 చేపలు ఉంటే తెచ్చే 5,000 మంది తినగా కొన్ని గంపలు 12 ఎత్తారు. దేవునికి స్తోత్రం. ఒకసారి 7 గంపలు ఎత్తారు, ఒకసారి 12 గంపలు ఎత్తారు. అంటే నేను ఒక మాట చెప్తున్నాను, వింటారా? దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆహారాన్ని వ్యర్థం చేయలే, మనం వేసుకుని పాడేస్తాం. తిండి తిన్నా ఈ క్రిస్మస్కి వచ్చినప్పుడు నీకు తక్కువైన దాని గురించే మాట్లాడతాం. నిజమేనా? ఎందుకని? దేవుని పలారం నాకు అందలేదు, అంతేనా? అదే భావన ఇంకేమైనా ఉందా? తప్పుగా కాదండి. మీరందరితో పాటు దేవుడు పలహారం నాకు కూడా. అన్యులకి మీరు ఏదైనా పలహారం పట్టుకెళ్ళి కళ్ళుకి అద్దుకుని, అమ్మో దేవుని పలహారం అని తింటారు. అంటే దేవుడిది అది. పరిచర్యలో ఆహారం పంచిపెట్టడం, ఏమండి, మిగిలిన సోషల్ సర్వీస్ అని ఉండాలి, తప్పేం కాదవి. అదేదో పెద్ద మహాపాపలాగా మనం చూడకూడదు బిడ్డలారా. అందుకే మేము ప్రతి మొదటి ఆదివారం తుపాకులగూడెం భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఇంచుమించు 12 నెలలకు ఒకరు చొప్పున అందరూ అలా వరుస తిరిగి వస్తూ ఉంటారు. 12, 15, ఒక 20 కుటుంబాలు ఉంటాయేమో. ఆ 20 కుటుంబాలు అలా వరుస తిరిగి వస్తాయి. నెలకు ఒకరు పెడతారు. మనిషికి ఒక 6,000 అవుతూ ఉంటాయి, ఒకసారి ఒకరికి 7,000 అవుతూ ఉంటాయి. అలా పెట్టుకుంటూ వస్తారు. అది వారికి దీవెన. సంవత్సరానికి ఒకసారి సంఘానికి ఖర్చు పెట్టి ఒక భోజనం పెడుతున్నావంటే నీకు ఎంత దీవెన తెలుసా? దేవుని పేరట నువ్వు ఖర్చు పెట్టిన 6,000 అయినా 5,000 అయినా నీ పిల్లల తరతరాలు దీవించబడతారు. ఇప్పుడు అలాగే ప్రతిరోజు అట్లాంటి పరిచర్య జరిగేదట. మార్త ఇద్దరు వంట చేయలేదు. ఒక ఆవిడ కాలుగడ కూర్చుంది, ఒక ఆవిడ వంట చేస్తుంది. ఇది నా భారం అయిపోయింది, ఆవిడ కూడా పంపించవచ్చు కదంటే, అమ్మ ఇవిడు ఉత్తమైంది ఎన్నుకుందే, నీవేమో శరీర సంబంధమైన దానికోసం ప్రయాసపడుతుంది, ఇవిడు ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు ప్రయాసపడుతుందని ప్రభు అనలేదండి. యేసయ్య పరిచర్యలో భోజన కార్యక్రమాలు లేవా? ఉన్నాయి. అప్పుడు కూడా ఇలాంటి సమస్య తలెత్తింది. స్తోత్రం చెప్పండి. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు దేవుని బిడ్డలారా 12 మంది అపోస్తలులు మా పనేంటి, మా దర్శనం ఏంటి, మా భారం ఏంటి? వాక్యం చెప్పడం, ఆత్మలను రక్షించటం, అనేక మందిని రాకడికి సిద్ధపరచడం, అనేక మంది ప్రభు దగ్గరికి. ఇదే మా పరిచర్య, ఇదే మా భారం, ఇదే మాకు ప్రభు అప్పగించింది. కాబట్టి భోజనాల కొరకు గొడవలు రాకూడదు, భోజన పదార్థాల కొరకు వివాదాలు రాకూడదని వాళ్ళందరూ ఒక కమిటీగా ఒకటై ఒక టీమును ఫామ్ చేశారు. ఆ టీమే
వంటల పరిచర్య టీం. ఆమేనండి. చూడండి, బాగా వినండి, బాగా వినండి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మనము ఇతరులకు వంట వడ్డించాలన్నాడు అభిషక్తుడైతేనే ఆ పనిలో ఉండాలట. వండేవాడు కూడా అభిషక్తుడైతేనే. వింటున్నారా సహోదరులు? భక్తి సింగ్ గారు ఇంకా ఫస్ట్లోనే పెట్టేద్దామని భోజనం తినేయమ్మ, బాగా తినేసి ఎదరు కూర్చుని అంటా ఉండు, వాక్యం అనేసి. ఫస్ట్ చేత భోజనాలు తినేసి కూర్చుంటావా కూటంలో? అది ఏమన్నా మంచిదేనా? తినేసి కూటంలో ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు అయితే తప్పదు, మందులు వేసుకునే వాళ్ళు తప్పదు. ఆరోగ్యంగా ఉన్నా కూడా గిన్నెడు తినేసి వచ్చేసి పారాలోకమో నా దేశమో. ఇంతకీ మధ్య నిద్ర వచ్చేస్తుంది అయ్యారు. ఇంటికి రాదు, తినేసి వస్తే. వారు మనసు రక్షణ కలుగును గాక. బాగా చెప్పట్లే. హల్లెలూయా. చూడండి, ఒక 7 మెంబర్స్ని వంట వడ్డించడానికి 7 ఎన్నుకున్నాడంట ఆదిమ సంఘం. ఆ 7 ఎలాంటి క్వాలిటీస్ కావాలో కూడా చెప్పాడు. హలో దేవుని బిడ్డ, 7 వంట వడ్డించేవారికి ఎలాంటి క్వాలిటీస్ కావాలో విన్నారా? దేవుడు చెప్పాడు. చదవండి కిందకి. స్తోత్రం. అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య ఎడతెగక యుందుమని. చదువునాను, 3 చదువునాను, మంచిది అదేరా. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు కావాలి. ఆమేన్. ఏదిగో 3 క్వాలిటీస్ అడిగాడు. సూప్రకోటం, దేవుని సూప్ర. నీ బాగా చెప్తలే. హల్లెలూయా. ఏమండోయ్, వంట వండేవాడికి వినబడుతుందా? వడ్డించేవాడికి 3 క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్ ఉంటే యేసు రక్తం వేసి ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఒకటే, ఆత్మ పొందాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, వినిపిస్తుందా? నీకు ఆత్మ ఉందా? బైబిల్లో ప్రతిదీ ఉందండి. సంఘ పెద్దలు కూడా క్వాలిటీస్ అడిగాడు. నేను కూడా సంఘ పెద్దగా చెయ్యాలనుకుంటున్నాను. అబ్బా, నీకు అంత సీన్ లేదు నాయన. ఉందే కోటం, దానికి కూడా కోటం ఉందే. నీకు ఆ క్వాలిటీస్ ఉంటేనే. పాస్టర్ గారికి కూడా క్వాలిటీస్ కావాలా? నువ్వు ఎలా పడితే అలా వాక్యం చెప్పేస్తే, ఎలా పడితే అలా సేవ చేసేస్తానంటే తోలు ఊడిపోతుంది. దేవునికి స్తోత్రం. బోధించేవాడికి 2, వినేవాడికి 1. చెప్తున్నా, నాకు 2 శిక్షలు, నీకు 1. కొంతమంది ఏ కూటం పడితే ఆ కూటానికి వెళ్ళిపోతారు. డ్యాన్స్లో ఉన్నాయంట అక్కడ. డ్యాన్స్లో నువ్వు కూడా వేసిపోయావు. డ్యాన్స్లో ఏమున్నాయంట అక్కడ? నీకు డ్యాన్స్లు ఉంటే నీ లోపల ఆత్మ డ్యాన్స్ ఆడేద్ది. ఇక అక్కడ ఆరాధన ఉందా, అభిషేకం ఉందా, పరిశుద్ధత ఉందా? ఉండదో. ఏ కోటాన్ని పడితే ఆ కోటానికి వెళ్ళిపోతారు భక్తులు. దేవుని స్తోత్రం. ఒకవేళ మనం అలాగ వెళ్ళొద్దని పాచికరి చాలా అసూయండి. ఈ మధ్య తిట్టి వెళ్తున్నామని తిట్టేస్తున్నారు కొంతమంది. కొన్ని కుటుంబాలకి ఒక్కొక్కరికి 2 పాస్టర్ గారు ఉంటారు. ఎందుకని? ఈయన దగ్గర ఏదైనా తేడా వస్తే అటు జంప్ అయిపోతాయి. ఎవరి దగ్గర? ఇప్పుడు ఈయన గట్టిగా తిట్టాడు అనుకో, మేము హల్లెలూయా. మనకు అలా ఇంగ్లీష్ రాదు. ఆమె అంటే అర్థమవుద్ది కానీ ఇంగ్లీష్లో వర్షిప్ అంటే మనకు తెలియదు. బాగా చెప్పట్లేదు మీరు. ఆమె చెప్పండి. ఇద్దరిని పెట్టుకుంటారు పెట్టలారా. ఈ పాస్టర్ గారు చెట్టు అవ్వలేదని ఇంకో పాస్టర్ గారు, ఏమండి పాస్టర్ గారు అండి, మధ్య మా పాస్టర్ గారు చాలా శాతం పెరిగిపోయిందని మాట్లాడితే తిట్టేస్తున్నాడండి. అది చేయకూడదు అన్నాడండి, ఇది చేయకూడదు అన్నాడండి, అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు, ఇక్కడికి వెళ్ళకూడదు అన్నాడండి అనేది. అడిగి ఎందుకమ్మా బైబిల్ ఎక్కడుందో అలాగే చేయమని? బైబిల్ ఎక్కడుందో లేదు కదా. ఆడేమనుకుంటాడంటే నువ్వు అక్కడికి వెళ్తే 10వ భాగం కొంచెం ఎక్కువ వస్తుందని. ఆడికి తెలుసు నువ్వు ఎంత ఎత్తావో. ఆమె హల్లెలూయా. నీ కానుక కోసం ఆయన ఏం చేస్తాడో, అబ్బాయి లేదమ్మా అలా లేదురా అని నీకు అనుకూలంగా మాట్లాడతాడు. నేను చెప్పను, నీకు అనుకూలంగా మాట్లాడే బోధకులు నిన్ను ఇచ్చిన అరగని తీసిపోతారు. నీలో లోపాలు నాలో లోపాలు గద్దించేవాడే నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. ఆమేనండి. లోక సామెత కూడా ఉంది. ఆత్మ అభిషేకం పొందిన వాడే పరిచర్యలో ఉండాలంట. ఏ పరిచర్యలో? కోసేటప్పుడు కూడా స్తోత్రం అన్య భాష రైవాల భాష కొయ్యి రక్తం వేసి నువ్వు తిన్న సాంబారి మళ్ళీ కోడి మాసం కూడా పనిరాదు.
సాంబార్తో కడుపు నింపేస్తాడు దేవుడు. మన పరిచర్యలు అలా ఉండాలా. హల్లెలూయా.